గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈరోజు ముఖ్యంగా ప్రధాన వార్త ఏమిటంటే రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలిచి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మ్రోగించి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేసరగుట్టలో, విజయవాడ దగ్గర ఉన్నటువంటి కేసరగుట్ట గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇది దీని దగ్గర ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. 11:27 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీంట్లో పాల్గొనడానికి అతిరథ మహారాజులు అంటే మోడీ లాంటి దేశ ప్రధాని కూడా దీనికి విచ్చేస్తున్నారు. కాబట్టి దీనికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి వార్తగా కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక మొన్నే పార్లమెంట్లో మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజు ఉంటుంది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ పార్లమెంటు సమావేశాలను కూడా ప్రారంభించేదానికి ఆ రోజు ఏర్పాట్లు చేస్తున్నారు. నీట్ గౌరవం దెబ్బతింటుంది. ఈ నీట్లో పేపర్ లీకేజీ అయిందని కొంతమంది కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. అయితే కోర్టు కూడా ఏమనిందంటే నీట్ పరీక్ష మళ్ళీ కనుక నిర్వహిస్తే దాని గౌరవానికి దెబ్బతింటుంది కాబట్టి అని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా వేశారు. ఆ వార్త చదివితే కానీ దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలియవు. సాక్షి దినపత్రికలో ఈ వార్త ఉంది, చూడొచ్చు. గిరిజన బిడ్డకు సీఎం కిరీటం. ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా గిరిజన బిడ్డ మోహన్ చరణ్ మాజీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మలావి ఉపాధ్యక్షుడి దుర్మరణం. ఆఫ్రికా దేశం మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ షిలిమాతో పాటు మరో 9 మంది విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఆర్మీ చీఫ్గా ద్వివేది ఎంపిక చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం జూన్ 30న బాధ్యతలు స్వీకరించేదానికి అవకాశం ఉంది. ఇవి మనకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు కనుక చూస్తే ప్రజాపాలన అందిస్తాం, రాజధాని అమరావతి. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు, అలానే జనసేన సభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు ఎంపికయ్యారు. అలానే బీజేపీ సభాపక్ష నేతగా ఎవరనేది ఇంకా అధిష్టానం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ టీడీపీఎల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే అందరూ ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ ఎమ్మెల్యేలతో కూడా నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తానన్నారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందిస్తానన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. 93% సీట్లు 57% ఓట్లతో విజయం సాధించాం. గతంలో ఎన్నడూ నాకున్నటువంటి రాజకీయ అనుభవంలో ఇటువంటి విజయాన్ని ఎప్పుడు చూడలేదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి వార్తల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈఏపీ సెట్లో బాలురు బళ. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు కైవసం. అందరూ బాలురే విజయం సాధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కువ మంది టీడీపీ ఒత్తిళ్లతో వార్తా ఛానళ్ళు నిలిపివేత అన్నటువంటి ఇంకొక వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక మనం చూస్తే సేమ్ నవశకానికి నాంది, కూటమి కొలువు తీరేది నేడే అన్నటువంటి వార్తని కూడా ప్రధానంగా చూస్తున్నాం. 24 మందితో క్యాబినెట్, టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేదానికి ప్రధానంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. జిల్లా స్థాయి వార్తలు కనుక చూసినట్లయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ గెలవడం జరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిన్న గౌరవపూర్వకంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారిని కలవటం, అక్కడ ఆ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి మంచినీటి సమస్యని ముఖ్యంగా పరిష్కరించాలని చెప్పి వారు కోరారు.
అలానే ఆ మధ్యకాలంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలటం, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఆ పెండింగ్ బిల్స్ కూడా పెండింగ్లో ఉంటే కొంతకాలం వాటి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి వార్తలు మనం చూసాం. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఏదైతే ఉన్నాయో 14 నెలల నుంచి బిల్లులు రావాల్సినటువంటి ఉందట. అక్కడ రాష్ట్ర మంత్రిగా ఆదిమూలపు సురేష్ గారు కూడా పనిచేశారు. వాళ్ళకి బిల్లులు ఇప్పించలేకపోయారు అక్కడ ఉన్నటువంటి మంత్రి. అయినా కానీ ఆయన అక్కడి నుంచి నియోజకవర్గం మార్చడం, కొండ పిలవేయటం, ఆయన ఓడిపోవటం కూడా జరిగింది. అయినా కానీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు అక్కడి నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు. కలెక్టర్ గారిని ఈ బిల్లులు కూడా త్వరగా రిలీజ్ చేయమని చెప్పి వారు కోరినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. అలానే ఎర్రగొండపాలెం త్రిపురాంతకం రోడ్డు పనులు కొంత ఆగిపోయినాయట. వాటిల్ని కూడా పునరుద్ధరించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి కలెక్టర్ గారితో చర్చించి వాటన్నిటికి కూడా నిధులు కేటాయించాలని చెప్పి కోరినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ఇప్పుడే మనం మెయిన్ పేపర్లో కూడా చూసాం, ఏపీ సెట్ కూడా రిలీజ్ అయింది. ఇంజనీరింగ్లో టాప్ 10వ ర్యాంకు పుల్లల చెరువు విద్యార్థి మన జిల్లా నుంచి సాధించాడు. ఇంజనీరింగ్లో 70.82% ఫలితాలు సాధిస్తే అగ్రికల్చర్ విభాగంలో 82.05% విద్యార్థులు ఫలితాలు సాధించినటువంటిది చూస్తున్నాం. ముఖ్యంగా ఈఏపీ సెట్లో 10వ ర్యాంకు అక్క వాసిపాలెనికి చెందినటువంటి 10వ ర్యాంకును సాధించాడు విద్యార్థి ప్రభాస్, అబ్బాయి పేరు. ఇది పుల్లల చెరువు మండలంలో ఉన్నటువంటిది. అలానే ఒంగోలు భాగ్యనగర్కి చెందినటువంటి షేక్ సూరజ్ 15వ ర్యాంకుని సాధించాడు. కనిగిరి కొత్తపేటకు చెందినటువంటి తేజస్ రెడ్డి 26వ ర్యాంకుని, అలానే 59, 64, 132, 134, 146, 155, 229 ర్యాంకులు కూడా మన విద్యార్థులు సాధించారంటే ఇది మన జిల్లా గర్వకారణమే. అది ఇంజనీరింగ్కి సంబంధించి. బైపీసీ విభాగంలో కూడా 38వ ర్యాంకు, 72, 73, 75, 123, 186, 192, 193, 210, 241 ఇట్లా పలు ర్యాంకులు కూడా మన విద్యార్థులు 2 విభాగాల్లో కూడా సాధించి జిల్లా యొక్క సత్తాని చాటినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. కాఫీ టైమ్ సిప్పన్సీలో చిన్న విరామం తీసుకొని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. మనకి ఒంగోలులో మిలిటరీ క్యాంటీన్ ఉంది. ఇది గత 11 సంవత్సరాలుగా ఒంగోలులో, అంటే మనకి జిల్లాలో ఎక్కువ మంది గిద్దలూరు పశ్చిమ ప్రాంతంలో ఈ మాజీ సైనికులు ఎక్కువగా ఉంటారు. దానికి ఒంగోలు కేంద్రమైనటువంటి ఒంగోలులో మిలిటరీ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇది 11 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. దీన్ని మాజీ సైనికుల యొక్క ఆధ్వర్యంలో దీన్ని నిర్వహణ కూడా చేస్తారు. దీన్ని నిన్న ఆకస్మికంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఆంధ్ర సబ్ ఏరియా మేనేజర్ జనరల్ ఆఫీసర్ రాకేష్ మనోజు, లెఫ్టినెంట్ కల్నల్ వినోద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ మిలిటరీ క్యాంటీన్ నిర్వహణ పట్టి వారు ఆనందాన్ని కూడా వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అభినందనలు తెలియజేశారు. ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అంటే వాళ్ళ ఇక్కడ నిర్వహణ అంతా బాగుంది కాబట్టి ఇంకా అత్యధికంగా వారికి కావాల్సినటువంటివి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలానే గిద్దలూరులో కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్మీ వైద్యశాల కూడా ఒకటి ఉంది. అంటే అక్కడ ఎక్కువ మంది మాజీ సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి సేవలు అందించేదానికి దాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, రోగుల్ని అడిగి ఇంకా ఏదైనా మెరుగైనటువంటి వైద్యం కావాలా, మెరుగైనటువంటి వసతులు కావాలని చెప్పి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నటువంటి వార్తని అయితే చూస్తున్నాం. ఇది మంచిదే, ఎందుకంటే మన జిల్లా నుంచి మిలిటరీలో ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉండటం అనేది మన జిల్లాకు కూడా గర్వకారణమే. చాలామంది ఈ యుద్ధాల్లో ప్లస్ ఈ బార్డర్లో కూడా ప్రాణ త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా జిల్లా నుంచి చాలామంది ఉన్నారు. అలానే నిన్న మలేరియా వ్యతిరేక దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. అట్ ది సేమ్ టైము యాంటీ టొబాకో డేని కూడా దీంతో పాటు నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులను నిర్మూలించడం ద్వారా క్యాన్సర్ని కూడా నిర్మూలించవచ్చని వారు పిలుపునివ్వడం జరిగింది. పొగాకు వద్దు, ఆరోగ్యమే ముద్దు అన్నటువంటి నినాదంతో వారు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలానే మలేరియా నివారణలో కూడా భాగంగా ఎక్కడ మురుగునీరు ఉండకుండా, నీటి నిల్వలు కూడా ఉండకుండా దోమల నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే నెట్స్ వాడుకోవటం కానీ, ఈ దోమల నివారణకి సంబంధించినటువంటి కాయిల్స్ ఉపయోగించుకోవటం కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగత భద్రతను చేయాలని, అలానే అక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీలు, పంచాయతీలు కూడా దోమల నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి వారు కూడా కోరారు. ప్రత్యేకమైనటువంటి ర్యాలీని కూడా నిర్వహించినటువంటి వార్త ఇది. మద్దిపాడులో జరిగింది ఈ వార్త. అలానే
ప్రకృతి వ్యవసాయానికి బాగా ప్రాధాన్యత కూడా పెరిగింది. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా ఈరోజు ఎరువులు ఇవన్నీ కూడా వేసి పదార్థాలు కూడా విషతుల్యమైపోతున్నాయి. ఇప్పుడు మనం యాపిల్ పండు తినాలన్నా సరే, మామిడి పండు తినాలన్నా సరే కూడా వాటిల్ని కృత్రిమంగా పండిస్తున్నారు. అవి తినడం వల్ల లేనిపోయినటువంటి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా సంప్రదాయబద్ధంగా పండించినటువంటివి వాటి మీద బాగా ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో రైతులు కూడా ఈ వ్యవసాయానికి దున్ని వాటికి పనులు కూడా ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి నిన్న జిల్లా ప్రాజెక్టు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి గారు కరవదిలో అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ విత్తనాలు ఎలా విత్తుకోవాలి, దీనికి సంబంధించినటువంటి తొలకరిలో పాటించాల్సినటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా వారు అక్కడ ఉన్నటువంటి రైతులకి వివరించడం జరిగింది. ఇది 30 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయట. పలు జాతి చెందినటువంటి నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు ఈ భూక్షేత్రంలో విత్తనాలు విత్తేటటువంటి కార్యక్రమం ఎలా అన్నటువంటి దాని మీద కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 45 రోజుల్లోనే ఇవన్నీ రాబడి వచ్చేదాన్ని దిగుబడి వస్తాయట. అంటే దిగుబడి రావడం, రైతుకు రాబడి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి వీటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన నిర్వహించారు. ఇప్పుడు మనకు ఒంగోలులో కూడా చూస్తే చాలా చోట ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి ఈ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాటికి కూడా డిమాండ్ పెరిగింది. ఒక రకంగా అవి కనుక వాడుకుంటే మన కూరలు కూడా రుచిగా ఉండేదానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైము మనకి ఆరోగ్య పరిరక్షణ కూడా బాగా సంపూర్ణంగా జరుగుతుంది. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లు నేడు చంద్రన్న పట్టాభిషేకం అన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా నుంచి కూడా తెలుగు తమ్ముళ్ళు, అలానే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా పెద్ద స్థాయిలో తరలి వెళ్ళారు. అయితే వీఐపీలకు మటుకు 1200 మందికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పాసులు ఇచ్చారు. 32 బస్సులకు మాత్రమే ఏర్పాట్లు చేశారు. అంటే వాళ్ళకి అక్కడ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలానే పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఇప్పుడు మనం నిన్న ప్రకాశం భవనానికి, నగరపాలక సంస్థకి చూస్తే లైటింగ్ అంతా కూడా వేశారు. అంటే ప్రతి చోట కూడా డిపార్ట్మెంట్స్, ప్రధానమైన డిపార్ట్మెంట్స్ ఏముంటాయి వాటన్నిటికీ లైటింగ్స్ వేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరు వాడ దీన్ని చూసే విధంగా అందరికి కూడా ప్రత్యక్ష ప్రసారం చేసేదానికి ఈ సెంటర్స్లో ఈ వీక్షణ స్క్రీన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలానే వాహనాలు రాకపోకలు ఇవన్నీ మళ్లింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమిటంటే అన్నిటి కూడా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి రంగులు కార్యాలయాలకు వేయటం, అలానే పిల్లలకి ఇచ్చేటటువంటి చిక్కీలు అని అంటారు కదా, అది శనగపప్పుతో చేసినటువంటి వేరుశెనగ ముద్ద లాంటివి చిక్కీలు ఉంటాయి. వాటికి ఇచ్చేటటువంటి రేపర్స్ మీద కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోటి వేయటం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందో వెంటనే వాటన్నిటిని కూడా, అంటే మొన్న ఎలక్షన్ సంబంధంలో కోడ్ ఉంది కాబట్టి ఆ రేపర్స్ అన్నీ కూడా తీసేయమని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఏం చేసిందంటే ఆ రేపర్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముద్ర ఉన్నటువంటి స్టాంపుని వేశారు. ఇది కరెక్ట్ విధానం. ఎందుకంటే ఇవాళ ఒక నాయకుడు ఉండొచ్చు, రేపు ఒక నాయకుడు ఉండొచ్చు కాదు. ఈ నాయకులది కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఏ కార్యక్రమం చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉండాలి. ఆ రాజముద్ర, అందుకని కదా దానికి రాజముద్ర అని పేరు ఉంది. కాబట్టి వీళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏం పెట్టడం లేదు. ప్రభుత్వం ప్రజల సొమ్మే అది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా సరే వీళ్ళ బొమ్మలు, వీళ్ళ పేర్లు ఇవి కాకుండా రాజముద్రతోటే, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటే ఉండాలి. అది ఎప్పుడైనా సరే చెల్లుబాటు అయ్యే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ చిక్కీల మీద ఆంధ్రప్రదేశ్ ముద్ర ఉండేటటువంటి ముద్రతోటి వేశారు. ఇది ఒక మంచి పరిణామం. అలానే అన్నింటిలో కూడా పారదర్శకతను పాటిస్తే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంకా మిగతా వార్తల్ని మనం పరిశీలన చేస్తే 22వ తేదీ ఏరువాక పౌర్ణమి, అంటే వర్షాలు కూడా పడుతున్నాయి. ఏరువాక పౌర్ణమి నుంచి మనం వ్యవసాయాన్ని కూడా చేసుకునేదానికి, అంటే భూమి పూజ అవన్నీ చేసి ఏరువాక అంటే వ్యవసాయ పనులు ప్రారంభించడమే. దానికి సంబంధించి 22వ తేదీ ఏరువాక పౌర్ణమి జరుగుతుంది. కాబట్టి రైతులకి సాగుకి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రైతు సంఘం నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
అలానే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద సబ్సిడీ అందించాలని, పెట్రోలు డీజిల్ మీద కూడా రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. అలానే ప్రకృతి వ్యవసాయంపై పనిచేసేటువంటి కార్యకర్తలకి 16 నెలల నుంచి గౌరవ వేతనం ఇవ్వటం లేదట. అంటే వాళ్ళకి ఏదైనా గౌరవ వేతనం పెట్టారేమో, వాళ్ళకి 16 నెలల నుంచి గౌరవ వేతనం లేదట. అది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ 16వ తేదీ పౌర్ణమి, 22వ తేదీ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి ఆ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా కూడా దీన్ని నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది. నేడు సీఎం గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కదా విజయవాడ దగ్గర కేసరపల్లిలో. దానికి సంబంధించి ఒంగోలు నుంచే ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఒంగోలు వైపు నుంచి విశాఖపట్నం, విజయవాడ, కలకత్తా, ఒడిస్సా వెళ్లే ప్రాంతాలకి ట్రాఫిక్ని మళ్లించారు. దీన్ని త్రోవగుంట దగ్గర నుంచి చీరాల వైపుకు మళ్లించారు. అంటే నేషనల్ హైవే మీద కాకుండా ఇటు చీరాల వైపు నుంచి మళ్లించి దానికి చీరాల, బాపట్ల, అవనిగడ్డ మీదుగా హనుమాన్ జంక్షన్కి చేరే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా తెలియజేశారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంటే ఈరోజు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారు, ఊహాగానాలు అయితే చాలా ఉన్నాయి. అది ఏదైనా సరే 12 గంటలకు అది కూడా తేలిపోతుంది. కాబట్టి ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారు, మన జిల్లాకి ఎన్నెన్ని వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. అయితే దీంట్లో కూడా సామాజిక వర్గాలు అన్ని కేటగిరీలు తీసుకొని 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఎవరెవరికి ఏ పోస్టులు వస్తాయి, ఎవరెవరు ఈ మంత్రివర్గంలో ఉంటారు, మన జిల్లా నుంచి ఎన్ని వస్తాయి అన్నది కూడా రేపు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.